జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఎంతో చక్కగా అద్భుతంగా రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనకు బోధించడానికి గూడూరు నుంచి సంజయ్ మేడం గారు వచ్చారు. మేడం మీకు స్వాగతం, సుస్వాగతం మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా రమణ మహర్షి గారి బోధనలు 9 రోజుల నుంచిగా సాగుతున్నాయి మాస్టర్స్. ఈరోజు 10వ రోజు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని మేడం మనకు అందించడానికి వచ్చేసారు. మేడం మీకు ధన్యవాదాలు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. జూమ్ ప్రేక్షకులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి, అలాగే ఈ అనంతమైన జ్ఞానాన్ని మనకి అందించిన పుస్తక రూపంలో అందించిన రమణ మహర్షి గారికి, వీరందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మనం నిన్న లాస్ట్ చెప్పుకున్న పాయింట్ వచ్చి, మానవుడు ప్రపంచంలో గృహస్థుగా జీవిస్తున్నాడా లేక సన్యాసిగా జీవిస్తున్నాడా అన్నది ముఖ్యం కాదు. అతను ఎలా జీవిస్తున్నాడనేది ముఖ్యం కాదు. అతని మనసు పనిచేస్తుందా లేదా, ప్రాపంచిక విషయాల పట్ల పనిచేస్తుందా లేదా, అరిషడ్ వర్గాలన్నింటినీ జయించాడా లేదా అనేది ముఖ్యం. ఎందుకు అంటే మోక్ష స్థితి రావాలి అనంటే సన్యాసికైనా సంసారికైనా కూడా అరిషడ్ వర్గాల్ని జయించాలన్నమాట. అలాగే మనం చెప్పినప్పుడు మాత్రమే మనసు పనిచేస్తూ ఉండాలి, దాని ఇష్టం వచ్చినట్లు ఉండడం కాదనమాట. కాబట్టి అతను సన్యాసిగా జీవిస్తున్నాడా గృహస్థగా జీవిస్తున్నాడా అన్నది ముఖ్యం కాదు. దుఃఖాలకు కారణం ప్రాపంచిక వస్తువుల పైన అనురాగం. వీటికి అతీతంగా జీవించే వ్యక్తి గృహస్థైనా సన్యాసైనా ప్రశాంతంగా ఉండగలిగితే ముక్తుడే. దుఃఖాలకు కారణం ప్రాపంచిక వస్తువులు, మనం సంపాదించిన ఆస్తిపాస్తులు, మన బిడ్డలు, మన బంధువులు, ఇవన్నీ కూడా మనకి చివరికి దుఃఖాన్నే మిగులుస్తాయి. వాళ్ళేం చేస్తారు, మనకెందుకు దుఃఖాన్ని కలిగిస్తారంటే వాళ్ళేం చేయనవసరంలా, వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని మనం బాధపడుతూ వెళ్తామన్నమాట. ఎందుకంటే మంచి కుటుంబం వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు, సంపాదించిన ఆస్తిపాస్తులు వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు అన్నమాట. అట్లా ఏంటి అంటే ప్రాపంచిక వస్తువుల పైన అనురాగము, వీటికి అతీతంగా జీవించే వ్యక్తి గృహస్థైనా గాని సన్యాసైనా గాని ప్రశాంతంగా ఉండగలిగితే అతడు మోక్ష స్థితికి పొందినవాడే. అంటే వీటన్నింటికి అతీతంగా ఉండాలి. మెయిన్ సన్యాస గృహస్థ అనేది కాదు. జీవితం ఎన్నో ఒడిదుడుకులతో ఆపదలతో కూడుకొని ఉన్నదన్నమాట నిజం. కానీ తన జ్ఞానము చేత అవగాహనతోటి సృజనాత్మకంగా మారడమే కావలసింది. జీవితం ఎప్పుడు కూడా ఒడిదుడుకులుగానే ఉంటుంది. అందుకే తక్కిడితో పోలుస్తారు జీవితాన్ని, లేదంటే ఎద్దల బండితో పోలుస్తారు అన్నమాట. అది ఎప్పుడు కూడా ఒడిదుడుకులుగానే ఉంటుంది. కానీ తన జ్ఞానము చేత అవగాహనతోటి ఆ వస్తున్న సంఘటనని ఎప్పుడైతే సృజనాత్మకంగా మనం మలుచుకుంటామో అప్పుడే మనం మోక్ష స్థితికి అర్హత సాధించినట్లు అనమాట. ఎవరైతే మనల్ని దూషించునో వాడే మన మిత్రుడు. అతడు దూషించేది మన శత్రువైన శరీరాన్నే కదా. కావున శత్రువుకు శత్రువు పరమ మిత్రము కదా. అందుచే మనల్ని పొగిడే వారితోనే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శరీరాన్ని శత్రువు అనేది గృహస్థులు అనరు, సన్యాసులు అంటారు. ఎందుకు అంటే ఈ శరీరం వల్లే కదా ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది, ఈ శరీరానికి అన్ని అందించాల్సి వస్తుంది అని వాళ్ళు అంటారు. కానీ మా గురువు గారు ఏం చెప్తారంటే ఈ శరీరం అనేది లేకపోతే నీకు మోక్షం అనేది లేదు. ఎందుకంటే ఆత్మకు అవసరం లేదు మోక్షం. ఆత్మస్థితి ఆత్మకు అవసరం లేదంటే నిజంగా అయితే ఆత్మకి సుఖ దుఃఖాలు అలాగే పాప పుణ్యాలు ఏవి అంటావు, అతీతంగా ఉంటుంది. మనం ఆత్మస్థితిలో ఉంటే ఇంకా శరీరానికి ఎటొచ్చి చనిపోతుంది కాబట్టి దానికి మోక్షం అవసరం లేదు. మనకు అవగాహన అనేది పెరగాలి, ఆత్మస్థితిలో అవగాహన అనేది పెరగాలన్నమాట. అందుకని ఏంటంటే గృహస్థు శరీరాన్ని ఎప్పుడు తిట్టడు. తనకి మరీ కష్టం వచ్చో ఆ శరీరానికి అనారోగ్యం వస్తే తప్పితే నేనెందుకు ఈ బతుకెందుకు అని అంటాడే కానీ తన లక్షణంగా తను తిన్నది అరుగుతూ తను హ్యాపీగా సుఖంగా అన్ని అనుభవిస్తూ ఉంటే ఈ శరీరాన్ని ఎవరు తిట్టరు. సన్యాసులు మాత్రం అలా కాదు, దీనికి టయానికి పెట్టాల్సి వస్తుంది అని, నాకు సాధనకి ఇబ్బంది అవుతోంది,
ఈ దేహం అనేది లేకుండా ఉంటే బాగుంటుంది కదా అంటారు, కానీ మోక్షం సాధించాల్సింది ఈ దేహంతోనే. కానీ వాళ్ళు అక్కడ శరీరాన్ని శత్రువుగా చూస్తారనమాట. ఆ మనల్ని తిట్టేవాడు మనకి శత్రువు, ఈ శరీరం మనకి శత్రువు కాబట్టి మనల్ని తిట్టేవాడు మిత్రుడుగా అని అక్కడ చెప్పడం జరిగింది. అందుచే మనల్ని పొగిడే వారితోనే జాగ్రత్తగా ఉండాలి. పొగిడే వాళ్ళతో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే నిజంగా పొగుడుతున్నారో తెలీదు, మన ముఖస్థుతి కోసం పొగుడుతున్నారో తెలియదు అనమాట. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మాటలకు చేతలకు మూలమైన తలంపులను గమనించాలి. ఉద్ధరే ఆత్మ ఆత్మానం, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మాటలకు చేతలకు మూలమైన తలంపులను గమనించాలి. అంటే త్రికరణ శుద్ధి అనేది చాలా అవసరం. త్రికరణ శుద్ధి లేకపోతే నీకు మోక్ష స్థితి అనేది రాదు. ఆలోచనలతో కలుషితం కాకుండా, ఆలోచనల సుడిగుండంలో పడకుండా మనసును పరిశుద్ధం చేసుకుంటూ బ్రతకాలి. ఇదే దోషాలను తొలగించుకునే ఏకైక మార్గం. ఆలోచనలతో కలుషితం కాకుండా అంటే నెగిటివ్ ఆలోచనలు లేకుండా, ఆలోచనల సుడిగుండంలో పడకుండా. ఎప్పుడు కొంతమంది చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉండకుండా మనసును పరిశుద్ధం చేసుకుంటూ, ఒకవేళ నీకు ఏదైనా నెగిటివ్ గా ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని ఎక్కడికక్కడ పాజిటివ్ గా మార్చుకుంటూ బతకాలి. ఇదే దోషాలను తొలగించుకునే ఏకైక మార్గం. అంటే ఆత్మ విచారణ అనేది అనుక్షణం మనకు మనం చేసుకుంటూ ఉండాలి అని అక్కడ అర్థం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారికి ధైర్యము, సహనము, ఓర్పు, విచక్షణ, బుద్ధి కుశలత, ప్రేమ, త్యాగం కావాలి. ఇవన్నీ దైవీ గుణాలని చెప్తారు. ధైర్యము, సహనం, ఓర్పు, విచక్షణ, బుద్ధి కుశలత, ప్రేమ, త్యాగం ఇవన్నీ ఉంటేనే మనం మోక్ష స్థితికి వెళ్ళగలం అన్నమాట. ఆపదలను, కష్టాలను ఎదుర్కొన్న వారికి ధైర్యం, ఓర్పు, సహనం, శక్తి వస్తాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినచో బుద్ధి కుశలత కలుగును. ఆపదలను, కష్టాలను ఎదుర్కొన్న వారికి ఎప్పుడైనా సరే ఈ కష్టాలు అనేది వస్తేనే సుఖం అనేది తెలుస్తుంది. ఎప్పుడు సుఖంగానే ఉంటే మనకి తెలీదు, ఆ సుఖం విలువ తెలీదు. ప్రతిరోజు 5 స్టార్ హోటల్లో తినేవాడికి ఆ భోజనం యొక్క విలువ అనేది తెలియదు. అదే ఒక పేదవాడిని తీసుకెళ్లి ఆ 5 స్టార్ హోటల్లో పెట్టారంట, అబ్బా అద్భుతంగా ఉంది, ఎంత బాగుందో ఈ భోజనం అని అంటారు. ఇతను రోజు తినడం వల్ల ఇతను దాన్ని గుర్తించలేకపోతాడు. అట్లాగే మనకి కష్టాలు అనేటివి వస్తూ ఉంటే ఆ సుఖం విలువ అనేటివి అనే దాని విలువ తెలుస్తుంది అనమాట. అందుకనే ఏది జరిగినప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినచో బుద్ధి కుశలత కలుగును. నువ్వు రాటు తేలిపోతావు. ఒక్కొక్క సమస్య వస్తూ ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలి అనే దానికి నీ మైండ్ షార్ప్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు సమస్యలు లేకుండా ఉంటే ఏదన్నా సమస్య ఒక్క చిన్నది వచ్చినా కూడా కింద పైన పడిపోతారు. అదే సమస్యల వలయంలో ఎప్పుడు ఉంటున్న వాళ్ళకి నుంచి ఎలా బయటపడాలి అనే అని చెప్తున్నారు. శరణాగతి అంటే అహంను వీడినట్లే. ప్రార్థనలు చేయవలసిందే, ప్రయత్నాలు కొనసాగించవలసిందే. కానీ ఏది జరిగినప్పటికీ ప్రశాంతంగా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఫలితాన్ని వినయంగా స్వీకరించాలి. శరణాగతి, సంపూర్ణ శరణాగతి అంటే అహంను వీడినట్లే. అహం అంటే నేను అనే వేర్పాటు భావన. ప్రార్థనలు చేయవలసిందే, ప్రయత్నాలు కొనసాగించాల్సిందే. ఏమి జరిగినా కూడా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. మనకేం చెప్తారంటే ఇంత మంచి దేహాన్ని, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయి అని మనకి పెద్దవాళ్ళు నేర్పించడం జరుగుతుంది అన్నమాట. ఏ ఫలితం వచ్చినా కూడా వినయంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. మనకి పాజిటివ్ వస్తే ఆనందంగా భుజాలు ఎగరేస్తాం, కానీ నెగిటివ్ రిజల్ట్ గాని వస్తే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా క్షణకాలమైనా కూడా వాళ్ళు అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండే అని అనుకుంటారు. వాళ్ళు కూడా మరీ ముక్త స్థితిలో వాళ్ళు తప్పితే ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది అని అనుకుంటారు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళు, ఒక మోస్తరు ఎదిగిన వాళ్ళైతే ఇలా కాకుండా ఇలా జరుగుంటే బాగుండు అనే ఒక్క మాటైనా అనుకుంటారు అన్నమాట. కానీ ఎవరైనా కూడా భగవంతుడి నిర్ణయానికి తల వంచాల్సిందే. వినయంగా స్వీకరించాలి. వచ్చిన రిజల్ట్ ని వినయంగా స్వీకరించాలి. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు.
సాధన చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ అలవడతాయి అన్నమాట. కష్టాలు అనుభవించకుండా ఉన్న వ్యక్తి ఇంతవరకు ప్రపంచంలో పుట్టలేదు, ఇకపై పుట్టబోడు. కష్టాలు లేకుండా ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టబోడు. అంటే ఈ కష్టం కష్టం అన్నారు. అంటే తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కష్టం అనేది ఒకరికి కష్టంగా కనిపించవచ్చు, ఒకరికి తేలిగ్గా కనిపించవచ్చు. అంటే వాడు ఉన్న పరిస్థితిని బట్టి, వాడి యొక్క అవగాహనను బట్టి వచ్చిన కష్టం కష్టం కాదా, కష్టమా అనేది ఎవరి ఎవరి అవగాహన బట్టి ఉంటుంది. ఇప్పుడు బాగా కోటీశ్వరుడు ఒక రోజు టయానికి ఫుడ్ లేదనుకోండి, వాడికి అది కష్టం. అదే పేదవాడు ఉంటాడు, దొరికిన రోజు తింటాడు, దొరకని రోజు ఉంటాడు. వాడికి దొరకకపోయినా అది వాడికి నార్మల్. అంటే తీసుకునే వ్యక్తిని బట్టి, వాళ్ళ వాళ్ళ అవగాహన బట్టి ఏదైనా కష్టం అనేది నిర్ణయించబడుతుంది. అంతేగాని ఒకటే విధానం అందరికీ కష్టము అనే దానికి లేదనమాట. వాళ్ళు ఎదిగిన స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి అది కష్టమా సుఖమా అనేది వాళ్ళ వాళ్ళ అవగాహనకు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి కష్టం అనేది లేకుండా ఈ సృష్టిలో లేనే లేరు. ఆఖరికి భగవంతుడికి కూడా, మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్తారు కదా, వాళ్ళకి కూడా ఎన్ని కష్టాలు, దేవతలకు కూడా ఎన్ని కష్టాలు. నిజంగా అయితే దేవతలతో పోలిస్తే మనమే ఎంతో అదృష్టవంతులం. ఏంటి అంటే మనం లక్షణంగా కోరింది తింటున్నాం, అనుభూతి ఉంది. దేవతలకు అదేం లేదు. వాళ్ళైతే ఎప్పుడెప్పుడు మానవ దేహం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. అంటే ఎందుకంటే అనుభూతి కోసం. వాళ్ళకి అమృతం ఒక్కటే, ఏదైనా సపరేట్ గా తినడం చేయడం అట్లంతా ఏముండదు. అంతేకాక అనుభవం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళ పై అధికారులు ఏది చెప్తే అది వాళ్ళు పనులు చేయాల్సిందే. నేను చెయ్యను అనే దానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి సంకల్ప స్వేచ్ఛ లేదు. ఒక మానవుడికి మాత్రమే సంకల్ప స్వేచ్ఛ ఉంది. మా గురుగారు ఎక్కువ చెప్తూ ఉంటారు ఆ మాట. మానవులుగా పుట్టడం ఎంతో అదృష్టం, దేవతల కన్నా కూడా అదృష్టం. దేవతలు ఇట్లాంటి శరీరాల కోసం ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే అనుభూతి కోసం, అనుభవ కోసం అని. కాబట్టి ఈ దేహం మనకి భగవంతుడు ఇచ్చినందుకు మనం ప్రతిరోజు కూడా భగవంతుడికి, అలాగే ఈ శరీరానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే తిన్నది అరగదీస్తుంది, వేస్టేజ్ అంతా బయట పంపిస్తుంది, మనకు అనుభూతిని ఇస్తుంది, అనుభవాన్ని ఇస్తుంది, ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. కాబట్టి ఈ శరీరానికి కూడా ప్రతిరోజు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఈ శరీరం ఇచ్చిన భగవంతుడికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అంటే, నీలో కృతజ్ఞత చెప్పే కొద్దీ అహం తగ్గుతుంది. అలాగే మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది వస్తుంది. అంటే అక్కడ ఒక నేర్చుకోవడం అనేది వస్తుంది అనమాట. ఆ కృతజ్ఞత చూపడం వల్ల మనలో శాంత స్వభావం అనేది వస్తుంది. చూడండి, ఎవరైనా మనకు ఒక పని చేశారనుకోండి, థ్యాంక్స్ చెప్పామనుకోండి, మనకు ఒకలాంటి ఆనందం వస్తుంది. అదే చెప్పలేదనుకో, అయ్యో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, ఇంత సాయం చేసినా కూడా నేను థ్యాంక్స్ చెప్పలేదే, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారేమో, ఇలా మనసు మనకి తొలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ప్రకృతికి గాని, మన శరీరానికి గాని, భగవంతుడికి గాని, మనకి ఎవరెవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అంతేకాకుండా మనల్ని తిట్టే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే మనలో ఉండే నెగిటివ్ కర్మని వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మనకి మిత్రులే, శత్రువులు కాదు. పుట్టిన ప్రతి మానవుడు కష్టాలను అనుభవించాల్సిందే. ఏ కష్టం వచ్చినా మన పరిధిలో మనం ఎంతవరకు పరిష్కరించగలమో ప్రయత్నిస్తే సరిపోతుంది. కష్టాలు అనేటివి అందరికీ వస్తాయి. పెద్దవాళ్ళ సామెత ఉంది కదా, కష్టాలు మనుషులకు కాకపోతే మానవులకు వస్తాయా అని అంటారు. అట్లా ప్రతి సిచ్యుయేషన్ ని మనం అనుభవించాల్సిందే. అంతేకాకుండా ఎంతవరకు మనం పరిష్కరించగలిగితే అంతవరకు పరిష్కరించాలి. దేహాభిమానము, భయము, కోరిక లేకపోతే భగవంతుడితో పని లేదు. దేహాభిమానము, భయము, కోరిక, దేహం మీద అభిమానం అంటే ఎప్పుడు చచ్చిపోతామో అనే భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది దేహం మీద అభిమానం లేకపోయినా, అలాగే భయం లేకపోయినా, ఎట్లాంటి విషయాలు జరిగినా కూడా మనం భయపడకుండా ఉన్నా, కోరిక, మనకి కోరికలే లేవనుకోండి, ఇంకా భగవంతుడితో ఏం పని? మనం భగవంతుడిని దేనికి పూజిస్తాము? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మాకు మంచి సంపదలు కావాలి, నేను ఈ సమాజంలో ధైర్యంగా బతకాలి, ఇవే కదా మనిషి కోరికలు.
ఇవేమీ అవసరం లేకపోతే ఇంకా భగవంతుడితో మనకి పనేమీ ఉండదన్నమాట. అంటే నిజంగా అయితే మనిషి మనిషిగా బతికితే భగవంతుడితో ఎటువంటి పని లేదు. భగవంతుడు ఎప్పుడు అవసరం అవుతాడు? మనకి భయం అనేది ఉన్నప్పుడే భగవంతుడు అవసరం అవుతాడు. స్టార్టింగ్ లో భగవంతుడు అనేది అసలు జనాలకి తెలీదు. అంతా అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నాగరికత ఏర్పడక ముందు వాళ్ళు జీవించేవాళ్ళు. వాళ్ళకి ఏదన్నా ఒక అంటు వ్యాధులు వచ్చినప్పుడు చచ్చిపోతామేమో అనే భయం ఏర్పడి అక్కడికక్కడికి చెట్లను పూజించడం, కొండల్ని పూజించడం, రాళ్ళు ఎక్కడో చోట పెట్టి పూజించడం అనేది ఫస్ట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, నువ్వు ఒక రాయిని పాతి నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, మమ్మల్ని కాపాడుతున్నావు, మా దేవుడు నువ్వే, నువ్వు మా బాధ్యత చూసుకోవాలని చెప్తూ ఉండేవాళ్ళు. అలా అందరూ చెప్పగా 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 అక్కడ ఒక ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. వీళ్ళు ఎటువంటి అయితే వాళ్ళు దానికి భగవంతుడని భావన చేసి ఎటువంటి ద్రవ్యాలైతే దానికి సమర్పిస్తూ ఉంటారు, అంటే నైవేద్యానికి సమర్పిస్తూ ఉంటారో అట్లాంటి ఎనర్జీ ఏర్పడుతుంది. వాళ్ళు మాంసాహారం నివేదన చేశారనుకోండి, వీళ్ళు మానేస్తే అది అడుగుతుంది. ఆ ఏర్పడిన ఎనర్జీ నాకు పొట్టేల్ని లేదే, మేకని ఇవ్వలేదే అని అడుగుతుంది. అదే నువ్వు శాకాహారం నైవేద్యం స్టార్టింగ్ నుంచి శాకాహారం నైవేద్యం ఇచ్చారనుకోండి, అది శాకాహారం మాత్రమే తీసుకుంటుంది. అంటే మనము ఎలా ఏర్పాటు చేస్తే ఎనర్జీ అలాగే ఏర్పడుతుంది. మన నుంచే శక్తి రిలీజ్ అయ్యి అక్కడ ఆ రూపం అనేది తీసుకుంటుంది. కాబట్టి దేహాభిమానము, భయము, కోరిక లేకపోతే భగవంతుడితో పని లేదు. భక్తుడిలోని ఆందోళనకు, జ్ఞానిలోని ప్రశాంతతకు కారణం వారి ఆలోచన తీరే, అనగా మన ఆలోచనలే మన ప్రశాంతతకు, అశాంతికి కారణం. భక్తుడిలోని ఆందోళనకు, జ్ఞానిలోని ప్రశాంతతకు కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన తీరే. జ్ఞాని ప్రశాంతంగా ఆలోచిస్తాడు, భక్తుడు భయంగా రేపేమవుతో, ఎల్లుండేమవుతో, నేనేమైపోతానో, నా సంపాదన ఏమైపోద్దో అనే భయంతో భక్తుడు జీవిస్తూ ఉంటాడు. జ్ఞాని ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా ప్రశాంతంగా జీవిస్తాడు. జ్ఞానికి కూడా అన్ని ఉంటాయి. ఇప్పుడు గృహస్థగా ఉన్న వాళ్ళు కూడా జ్ఞానులు ఉన్నారు కదా. కేవలం సన్యాసం తీసుకున్న వాళ్ళే కాదు, గృహస్థుగా ఉండి ఆధ్యాత్మికంగా మోక్ష స్థితికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస కావచ్చు, బ్రహ్మం గారు కావచ్చు, మనకి లాహిరి మహాశైలు, వీళ్ళంతా కూడా సంసారంగా ఉంటూనే ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ మధ్య కాలం వాళ్ళైతే మనకి జిల్లెళ్ళ మూడే అమ్మ అనసూయ మాత, ఆవిడ గృహస్థగానే ఉండి హయ్యర్ స్థితి, ఆవిడ రాజరాజేశ్వరి అంశ అని చెప్తారు. అట్లా ఎంతో మంది సంసారం చేస్తూనే మోక్ష స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే గృహస్థు అయినా కూడా, అంటే జ్ఞాని అయిన వాడు ఏంటంటే మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పరిస్థితులకు కూడా తొందరగా హడావుడిగా భయం అనేది ఉండదన్నమాట. వీటన్నిటికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క ఆలోచనే. గృహస్థుగా ఉన్నవాడు ప్రశాంతంగా ఉండవచ్చు, సన్యాసిగా ఉన్నవాడు ప్రశాంతంగా ఉండవచ్చు. వీళ్ళ మనస్థితి, అంటే వాళ్ళ సంస్కారాలను బట్టి, మనం చెప్పుకున్నట్లు కర్మానుసారైన బుద్ధి అని, కొంతమంది ఏమో చిన్న విషయానికే బెంబేలు ఎత్తిపోతారు, కొందరు మిన్నువిరిగి మీద పడ్డా కూడా అలా ప్రశాంతంగా ఉంటారు. అది వాళ్ళ ఆలోచన స్థితిని బట్టి ఉంటుంది. మానవుడు ప్రశాంతంగా ఉన్నాడంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడనే అర్థం. ఆ ప్రశాంతత సత్వగుణంలో ఒక భాగం ప్రశాంతత. అది వచ్చింది అనంటే ఆధ్యాత్మిక మార్గంలో మానవుడు ఉన్నట్లే. ప్రతి క్షణం ఆకాశంలో కదిలిపోయే మబ్బులలాగా సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు కాసేపు ఉంటాయి, కాసేపు వెళ్ళిపోతాయి. అలాగే మన జీవితంలో కష్ట సుఖాలు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి. ఏది స్థిరంగా ఉండదు. మనం బిగినింగ్ లో చెప్పుకున్నాము, ఒక రాజు వాళ్ళ నాన్నగారు చనిపోతే అతనికి పట్టాభిషేకం చేస్తారు. చేస్తే వాళ్ళ అమ్మగారు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు ఆ రాజుకి, ఏదైనా యుద్ధం వచ్చినా జరిగినా చేసినా. ఆవిడ చనిపోతూ రాజుకి ఏం చెప్తుందంటే, నాయన నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన గురువు గారు అడవిలో ఉంటారు, అక్కడికి వెళ్ళి ఆయన సలహా అడుగు అని చెప్తుంది. సరే అని చెప్పి ఒకసారి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే రాజు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, మా అమ్మగారు ఇలా చెప్పారండి, మిమ్మల్ని సలహా అడగమన్నారు, మన దేశం మీదకి దండెత్తి వస్తున్నారు, దానికి నివారణోపాయం చెప్పండి అని అంటే, అప్పుడు చెప్తాడనమాట, ఏమని, నాయన నువ్వు ప్రశాంతంగా వెళ్ళి యుద్ధం చెయ్యి, హడావుడి పడద్దు,
ఇది కూడా దాటిపోతుంది అని చెప్తాడు. అని చెప్పి కొన్ని కాగితాలు రాసిస్తాడు అనమాట. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా ఇది ఒక కాగితం తీసి చూడు అని చెప్తాడు. అట్లా కొన్ని రోజులకి మళ్ళీ యుద్ధం వస్తుంది. మళ్ళీ యుద్ధం వస్తే ఆ కాగితం తీసి చూస్తే ఇది కూడా జరిగిపోతుంది అని. అట్లా ఎప్పుడు కాగితం తీసి చూసినా అదే మాట ఉంటది అనమాట. ప్రతిసారి విజయం సాధిస్తూ ఉంటాడు. తర్వాత ఎందుకో డౌట్ వస్తుంది, అసలు మిగతా కాగితాల్లో ఏముంది అని. ఏముండదు దాంట్లో, ఇది కూడా జరిగిపోతుంది అని ఉంటుంది, అదొక్కటే ఉంటుంది. ఓ, ఈ ఒక్క మాటేనా గురువు గారు రాసింది, కానీ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో నేను వాళ్ళని అందరినీ జయించాను. ఈ ఒక్క మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పి ఆ గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అంటే ఏ సిచ్యుయేషన్ కూడా నీకు అక్కడితో ఆగదు. కాలం అనేది ముందుకు జరిగి వెళ్తూనే ఉంటుంది. కాకపోతే నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. జ్ఞానం అయితే తొందరగా రిలీజ్ చేసుకుంటాడు, అజ్ఞానం అయితే ఆ దాంట్లోనే ఇరుక్కొని ఆ జన్మంతా వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. భక్తి అనేది మనోస్థాయిలోనిది, జ్ఞానం అనేది మనసుకు అతీతమైనది. భక్తి అనేది మన మనసుతో పనిచేస్తూ ఉంటుంది, జ్ఞానానికి మనసుతో పని లేదు, అతీతమైనది. మన జ్ఞానం అనేది అతీతమైనది, మనసుకు అతీతమైనది. జ్ఞానం అనేది చీకటిలో ప్రయాణం, వాటసారికి దీపం లాంటిది. దాని వెలుగు వల్ల మార్గంలో ఉన్న ఎత్తుపల్లాలు ముళ్ళ పొదలు చూపించి సరిగ్గా నడిచేలాగున చేస్తుంది, కానీ వాటిని తోసి పారవేయలేదు. జ్ఞానం అనేది చీకటిలో ప్రయాణం చేసే బాటసారికి దీపం లాంటిది. దాని వెలుగు వల్ల దారిలో ఏమైనా ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే పాములు అట్లాంటి జర్రెలు అట్లాంటి ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఆ దీపం చూపిస్తుంది అనమాట. చూపించి సరిగ్గా నడిచేలాగా చేస్తుంది, అంతేకాని వాటిని తోసి పారవేయలేదు. ఆ ఎత్తుపల్లాలని తీసేయం కదా. మనకు ఆ జ్ఞానం అనేది ఉంటే, అంటే ఎత్తుపల్లాలంటే సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు మనకి జ్ఞానంగానే ఉంటే సరి అయిన అవగాహనతో ముందుకు నడుస్తాము. అది ఎలా అంటే, నీకు దీపం ఉంటే నువ్వు ఎలా అయితే దారిలో చక్కగా వెళ్ళగలుగుతావో, అలాగే జ్ఞానం అనేది ఉంటే నీ జీవితం కూడా చక్కగా ఉంటుంది అని అక్కడ చెప్పడం. జ్ఞానం మానవ జీవితం మీద, ఈ ప్రపంచం మీద అవగాహన కలిగిస్తుంది, కానీ కష్టాలను తీసి పారవేయలేదు. కానీ సరి అయిన అవగాహనతో ప్రశాంతత చేకూర్చును. జ్ఞానం అనేది మానవ జీవితం మీద, ఈ ప్రపంచం మీద అవగాహన కల్పిస్తుంది, అంతేగాని నీకొచ్చే కష్ట సుఖాలని జ్ఞానం అనేది నివారించదు. వచ్చిన కష్ట సుఖాలని ఎలా మనం దాటుకోపోవాలో నేర్పిస్తుంది అనమాట జ్ఞానం. అది ఎలా దాటుకోపోవాలో తెలిసినప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మానవునిలో ఉన్నది ఒక్కటే, అది ఆత్మ, అదే నేను, అదే భగవంతుడు, అదే అన్ని. మనలో ఉన్నది ఏంటంటే, ఉన్నది ఒక్కటే ఆత్మ, అదే భగవంతుడు, అదే నేను, అన్ని అదే. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అన్ని కలిపి అదే అన్నమాట. ఏ మానవుడు ఏ మార్గాన్ని అనుసరించినా, అనగా శరణాగతి మార్గమైన లేక జ్ఞాన మార్గమైన అవగాహనతో అనుసరించడం ముఖ్యం. ఏ మానవుడు ఏ మార్గాన్ని అనుసరించినా, శరణాగతి మార్గమైన లేక జ్ఞాన మార్గమైన అవగాహనతో అనుసరించడం ముఖ్యం. అంటే నువ్వు భక్తి మార్గంలో వెళ్ళావా, మనకి నవవిధ భక్తులు అని ఉంటాయి, భక్తి అనేది ఉంటుంది. ఆ భక్తి మార్గంలో వెళ్ళావా, సన్యాసిగా వెళ్ళావా, లేదంటే జ్ఞాన మార్గంలో వెళ్ళావా, ఎలా వెళ్ళావా అనేది కాదు ముఖ్యం, సంపూర్ణమైన అవగాహనతో వెళ్ళావా లేదా అనేది ముఖ్యం. భక్తి అంటే మూఢభక్తి కూడా ఇప్పుడుండే జనాలకి మూఢభక్తి ఎక్కువైపోయింది. ఆ సంపూర్ణ శరణాగతి అనేది లేదు. ఈ స్తోత్రాలు అవన్నీ చదివే వాళ్ళు కూడా 100 మందిలో 10 మంది మనసు పెట్టి చదువుతారు, 90 మంది ఆలోచనలు చేస్తూ చదువుతారు. ఎందుకు వాళ్ళు దాంట్లో చెప్తారు కానీ, యజ్ఞయాగాలు 1,000 యజ్ఞయాగాలు చేసినంత పుణ్యం 1,000 బ్రాహ్మణులకి అన్నదానం చేసినంత పుణ్యం అట్లా చెప్తారు, కానీ ఎప్పుడు అవన్నీ మనసు పెట్టి మనస్ఫూర్తిగా చదివి దానిలో కూడా అర్థం తెలుసుకొని దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే. కేవలం పెదాలు కదులుతూ చదివినంత మాత్రాన నీకు శరీర ఆరోగ్యం అయితే వస్తుంది, కానీ మనసు స్థిమితం అనేది రాదు. ఎప్పుడు మనసు స్థిమితం వస్తుందంటే సంపూర్ణ శరణాగతితో ఆ అమ్మవారిని అమ్మవారి స్తోత్రం చేసినప్పుడు అప్పుడు నీకు ప్రశాంతత అనేది వస్తుంది.
కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే తీర్థయాత్రలకు వెళ్ళినా తీర్థక్షేత్రాలకు వెళ్ళినా ఇవన్నీ చదివినా కూడా ఏమ్మా నీకు ప్రశాంతత వచ్చిందా అంటే రాలేదనే చెప్తున్నారు. ఎందుకంటే అంకిత భావం లేదు, అక్కడ శరణాగతి అనేది లేదు. అదే ధ్యానం అయితే ఎందుకు ధ్యానం గొప్పది అంటే చచ్చినట్టు మనస్సును కట్టిపడేయాలి. మనసు బయట పెత్తనాలకు పోతే అది ధ్యానం కాదు. అందుకే పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అన్నింటికన్నా కూడా ధ్యానం గొప్పది, ఉత్తమమైనది. అంతేకాకుండా మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా దరి చేరుస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మానసిక ప్రశాంతత వచ్చింది అంటే సగం కష్టాలు తీరిపోయినట్లే. ఆ కష్టాలు కూడా కష్టంగా అనిపించదు, అంటే దాన్ని కూడా సులువుగా తేలిగ్గా తీసుకుంటాం అన్నమాట. భగవంతుడు సత్యవ్యాపి కనుక ఆయన అంతటా వ్యాపించి మన హృదయంలో కూడా ఉన్నాడు. మనల్ని ప్రతి క్షణం గమనిస్తున్నాడన్న విషయం మన మనస్సుకు బాగా పట్టినట్లయితే మన అహంకార చిందులాట ఆగును. భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అది బయట ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అంతటా అంటే అంతటిలో మనం కూడా ఉన్నాం. ఇది కాని మన మనస్సుకి బాగా గాని పట్టుకున్నట్లయితే, అంటే అనుక్షణం మనల్ని గమనిస్తూ ఉన్నాడు అనే అవగాహన గాని వచ్చింది అంటే మన అహంకార చిందులాట ఆగును. మనకి కథ కూడా చెప్తాం కదా, ఒక గురువు గారు 2 అరటిపళ్ళు ఇచ్చి రే ఎవరు చూడకుండా తినండి ఈ పండ్లు అని అంటే, ఒకడేమో వేరే రూమ్ లోకి వెళ్ళి ఎవరికి కనపడకుండా తినేస్తాడు, ఇంకోడేమో తీసుకొచ్చి గురువు చేతిలో పెడతాడు. అదేంటో ఎవరు చూడకుండా తినమంటే నువ్వేమో తినకుండా వచ్చి నా చేతిలో పెడుతున్నా అంటే, గురువు గారు భగవంతుడు సర్వంతర్యామి అని మీరే కదా చెప్పారు, మరి భగవంతుడిలో లేని చోటు అంటూ ఎక్కడుంది, ఆయన చూడకుండా నేను ఎలా తినగలను, కాబట్టి నేను మీకు తెచ్చిచ్చేసాను అంటాడు. అప్పుడు ఆ గురువు గారు ఒరే నువ్వేరా నాకు సరైన శిష్యుడు అని అంటారు. మనకు కూడా అలా పట్టుకోవాలి, భగవంతుడు సర్వవ్యాపి అని గాని మనం మనసుకు పట్టుకున్నామంటే మన కోతి వేషాలన్నీ ఆగిపోతాయి. మనం ఏ పని చేస్తున్నా ఆయన గమనిస్తున్నాడు, దానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు అనే ఎరుక గాని ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని మోసాలు, అరాచకాలు అనేటివి ఉండవు. కాబట్టి ఇది కలియుగ ధర్మం కాబట్టి ధర్మం ఒక పాదమే ఉంటుంది. అది ఒక పాదమే ఉంటుందని మనం చెడ్డ వైపు వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఈ కలియుగంలోనే కృతయుగం వాళ్ళు ఉంటారు, త్రేతాయుగం వాళ్ళు ఉంటారు, ద్వాపర యుగం వాళ్ళు ఉంటారు, కలియుగం వాళ్ళు ఉంటారు. 4 రకాల జీవన విధానం వాళ్ళు ఉంటారు. ఎందుకు కృతయుగం వాళ్ళు అంటే సాధనలో హయ్యర్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటారు. ఆ తర్వాత త్రేతాయుగం అంటే 3 పాదాలు ధర్మం, 1 పాదం అధర్మం, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ద్వాపర యుగం 2 పాదాల ధర్మం, 2 పాదాల అధర్మం వాళ్ళు ఉంటారు. కలియుగం 3 పాదాల అధర్మం, 1 పాదం ధర్మం వీళ్ళు ఉంటారు. కలియుగంలోనే అన్ని రకాల వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి ఏంటి అంటే భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడు అనే భావన మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఓ క్రమంలో అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, బాధ పెట్టడం లాంటి పనులన్నీ మన మనస్సు నుండి చెదిరిపోయి అందరినీ ప్రేమగా చూసుకోవడం, నీతి నిజాయితీగా ఉండడం లాంటివి మనకు సహజ లక్షణాలు అవుతాయి. మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఒక క్రమంలో అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, బాధ పెట్టడం లాంటి పనులన్నీ మన మనస్సు నుంచి వెళ్ళిపోయి ఎప్పుడు సాధన చేస్తూ ఉంటే మామూలుగా ఉంటే కాదు, అందరినీ ప్రేమగా చూసుకోవడం, నీతి నిజాయితీగా ఉండడం లాంటి సహజ లక్షణాలు సహజంగా వచ్చేస్తాయి. మా గురువు గారు చెప్పేవాళ్ళు, ఎందుకమ్మా నాకు ఇవన్నీ నేర్పిస్తున్నారు, నేను ఎవరికి చెప్పాలి అని అంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, ఎవరికి చెప్పేదేంటి, ఆ అమ్మవారు చూసుకుంటది, నువ్వు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పనవసరం లేదు, మధ్యలో నీ పెత్తనం ఏంటి, ఆమె చూసుకుంటది, నువ్వు నీ ద్వారా ఎవరెవరికి ఏమేమి జ్ఞానం అందించాల్సి ఉందో ఆమె చూసుకుంటది, నీది ప్రమేయం లేదు అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పట్లో నేను అలాగే అనుకునేది, నా దగ్గరికి ఎవరు వస్తారు, నేను ఎవరికి చెప్పాలి, నాకు ఇవన్నీ ఎందుకు వాళ్ళు నేర్పిస్తున్నారు అంటే, నేను దుఃఖంలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు లలితా సహస్రనామాలు నేర్పిస్తూ జ్ఞానానికి సంబంధించిన విషయాలు, అంటే మనం ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి,
బిడ్డలతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు అనమాట. ఆ ఉదాహరణగా మనకి పురాణాల నుంచి ఆ కథలు తీసి చెప్పేవాళ్ళు అనమాట. అట్లా నేను ఒక అంటే అంతకు ముందు కూడా ఫ్లవర్ జోలికి పోయేవాళ్ళం కాదు, చెడ్డ భావాలు చెడ్డ పనులు అనేటివి లేవు. ఇంకా ఇంకా సానబెట్టుకోవడం ఇంత ముందు కన్నా కూడా ఇంకా ఇప్పుడు పరిపక్వత అనేది వచ్చింది ఈ సాధన క్రమంలో. కాబట్టి ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో సహజ సిద్ధంగా మంచి లక్షణాలన్నీ నెమ్మదిగా అలవడుతూ ఉంటాయి. మానవునికి విజయం పొందాలనే ఒత్తిడి లేకపోవడమే విజయానికి రహదారి. నేను విజయం పొందాలని ఒత్తిడి పడినంత మాత్రాన ఉపయోగం లేదు. నువ్వు సాధన ఆచరణ అనేది ఉంటే అదే నిన్ను విజయానికి దారికి తీసుకుపోతుంది. ఒత్తిడి ఏమీ లేకుండా సందేహాలు ఏమీ లేకుండా చెయ్యగల కృషిలో నుండి అద్భుత విజయాలు వస్తాయి. ఒత్తిడి ఏమీ లేకుండా సందేహాలేమీ లేకుండా చెయ్యగల కృషిలో నుండి అద్భుత విజయాలు వస్తాయి. టెన్షన్ ఉన్నాం అనుకోండి, అన్ని తప్పులే చేస్తాం. ఇప్పుడు ఎవరో బంధువులు ఇంటికి వస్తున్నారు, టెన్షన్ పడ్డాం అనుకోండి, ఉప్పు 2 సార్లు వేసేస్తాం. లేదంటే అది చిక్కగన్నా పెట్టేస్తాం, పలసగన్నా పెట్టేస్తాం. ఎప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నప్పుడు. అదే నింపాదిగా వాడు మన వాళ్ళే, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని నువ్వు మనసు పెట్టి నింపాదిగా చేసావు అనుకోండి, ఆ రోజు వంట అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా వంట టెన్షన్ గా చేయకూడదు. తక్కువ టైం అయినా కూడా మానసిక ప్రశాంతత, ఒకవేళ మానసిక ప్రశాంతత లేకపోతే ఈ భగవన్నామము చేసుకుంటా చేసామనుకోండి, ఆ భగవన్నామం ఆ వంట అంతా నిండి ఉంటుంది. అది తిన్న వాళ్ళలో చాలా చాలా మంచి మార్పు అనేది వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మా గురువు గారు చెప్పింది ఒకటి చెప్తాను. ఇళ్లలో కొంచెం లోయెస్ట్ ఇళ్లలో గొడవలు, కొట్లాటలు, తాగుడు, ఇతర వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు వచ్చి మా గురువు గారిని అడిగేవాళ్ళు, అమ్మ మా ఇంట్లో ఇలా ఉంది, ఎలా చేయాలి మేము అని అంటే, వాళ్ళని ధ్యానం చేయమంటే చేయలేని పరిస్థితి. వాళ్ళు కూడా పనులకు వెళ్తూ ఉంటారు. ఇతరులలో పని చేయడమో లేదంటే వేరే పనులకు వెళ్తారు. మేము ఇన్ని చేయను వీలు కాదమ్మా అంటే మా గురుగారు ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఒక ప్లేట్ లో నిండు బియ్యం తీసుకొని ఉంగరం వేలుతో ఒక్కొక్క బియ్యపు గింజ శ్రీరామ 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 నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ బియ్యాన్ని అంతా ఒక్కొక్క ఉంగరం వేలుతో ఒక్కొక్క బింజని యువతలకి లాగుతూ ఉండు. అవి పిడికిడి కాగానే వాటిని సపరేట్ గా వండి ఆ అన్నము ఆ ఇంట్లో అందరు తినండి. అప్పుడు ఆ రాముడి యొక్క ఎనర్జీ మీ అందరి మీద పనిచేసి మీ ఇంట్లో సుఖశాంతులు అనేటివి తీసుకొస్తాయి అని చెప్పేవాళ్ళు అనమాట. మామూలుగా అయితే అన్నం గిన్నె తుడిచిపెట్టేయకూడదు, కొంచెం మెతుకులన్నా ఇతర జీవులకు ఆహారంగా వదలాలి అంటారు. కానీ ఈ రామ బియ్యం అంటారు, మంత్రంతో చేసిన బియ్యాన్ని రామ బియ్యం అంటారు. ఈ బియ్యం వండిన గిన్నెలో మాత్రం నీట్గా తుడిచిపెట్టేయాలి. ఎందుకు అంటే మీరు బయట పారేసినప్పుడు ఎవరైనా తొక్కితే అది దోషం కింద వస్తుంది. కాబట్టి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి బిడ్డలు మాట వినకపోయినా, భర్త మాట వినకపోయినా, వాళ్ళు మేము ధ్యానం చేయలేము అన్నా, లేదంటే స్తోత్రాలు ఏమి చేయలేమన్న వాళ్ళకి ఇది చెప్తాం అనమాట. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు ఎవరికైనా కానీ ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఉంగరం వేలుతో తీయాలి, ఎందుకంటే హృదయ స్థానం ఉండేది ఉంగరం వేలు అనమాట. ఉంగరం వేలుతో ఒక్కొక్క బియ్యం పైన ఏలు పెట్టి శ్రీరామ 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 అని యువతలకి లాగాలన్నమాట. అవన్నీ కొంచెం అయినాక తల ఒక ముద్ద వచ్చేట్టుకున్నప్పుడు వండుకోవాలన్నమాట. అలా ఆవిడ అలాగా ఆ బియ్యము బస్తాలు చేసి పెట్టేదంట ఖాళీ ఉన్నప్పుడల్లా. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఆ రామ బియ్యం వండిన ఆహారమే తీసుకునే వాళ్ళంట. అంటే మనసు ఉంటే మార్గం ఉండకపోదు. స్వచ్ఛత, పవిత్రత, నిస్వార్థం సాధకునికి సహజ లక్షణాలు కావాలి. స్వచ్ఛత, పవిత్రత, నిస్వార్థం ఇవన్నీ సహజంగానే మనలో ఏర్పడిపోవాలి. ఆత్మ ఎందలి నిలకడ ఒక్కటియే సకల బంధములను పోగొట్టును అది ఏ జ్ఞానము. ఆత్మ ఎందలి నిలకడ ఒక్కటియే సకల బంధములను పోగొట్టును అంటే నువ్వు ఆత్మస్థితిలో ఉంటే ఈ బంధాలేవి నిన్ను లొంగ తీసుకోలేవు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అన్న 3 భావాలు మనస్సు ఉన్నప్పుడే స్ఫురించదగను. మనస్సు నశిస్తే మిగిలేది నేనే. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే మన మనస్సు ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. మన మనస్సు నశించింది అనుకోండి, ఏముంది అంటే ఆత్మ ఒక్కటే.
నిద్రలో ఇంద్రియాలన్నీ ఇంద్రియాలన్నీ స్తబ్దుగా అయిపోతాయి, మనస్సు పక్కకు తప్పుకుంటుంది. అసలు ఈ జగత్తు ఉందని గాని, నేనున్నానని గాని, మన బంధువులంతా ఉన్నారని ఏమీ స్ఫురణ ఉండదు. మళ్ళీ మెలకు వచ్చిన స్థితికి నేను అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ మనస్సు అనేది స్తబ్దులో ఉంది అని అంటే ఇంకా మిగిలింది ఏంటి? ఈ జగత్తే లేదు అని అంటే మిగిలింది ఆత్మ ఒక్కటే. అంటే ఆ నేను అనే ఆత్మ ఒక్కటే. మళ్ళీ అహం కాదు అక్కడ. అక్కడ ఆ నేను ఆత్మస్థితి అన్నమాట. అహం లేకపోతే వ్యక్తుల మధ్య నీ నా తేడాలు ఉండవు. అప్పుడు ఉండేది అసలైన సర్వ వ్యాపకమైన రెండవదేది లేని దైవ నేను అనే ఆత్మ. అహం లేకపోతే వ్యక్తుల మధ్య నీ నా భేదాలు అనేవి ఉండవు. ఈ అహం పనిచేస్తేనే కదా నువ్వు వేరు నేను వేరు, ఇది నా ఆస్తి, నా బిడ్డలు, నీ వాళ్ళు, నీవు అట్లా వేరువేరుగా వస్తుంది. అదే గాని అహం గాని లేకపోతే ఉండేదేంటి? ఇంకా సర్వవ్యాపకమైన ఆత్మ పదార్థం ఒక్కటే. ఆత్మానుభావన పొందుటకు నిజమైన సిద్ధి మిగిలినవన్నీ స్వప్నం లాంటివే. ఆత్మానుభావన పొందుటయే నిజమైన సిద్ధి. నీ అసలైన సిద్ధి ఏంటి అంటే ఆత్మానుభవం పొందడమే. మిగిలినవన్నీ స్వప్నం లాంటివే. ఈ ప్రపంచకమంతా కూడా స్వప్నమే. దేహమే నేను భావమును వదులటయే జ్ఞానము. తపస్సు, యజ్ఞము, ధర్మము, ధనము, యోగము, భక్తి, శాంతి, సత్యము, శక్తి, మౌనము, నిష్ఠ, దానము, సన్యాసము, మోక్షము, ఆనందం. దేహమే నేను అనే భావన వదులుటయే. ఆ భావన ఎప్పుడైతే వదులుతావో చూడండి ఎన్నొచ్చాయో. జ్ఞానము, తపస్సు, యజ్ఞము, ధర్మము, ధనము, యోగము, భక్తి, శాంతి, సత్యము, శక్తి, మౌనము, నిష్ఠ, దానము, సన్యాసము, మోక్షము, ఆనందం. 16 స్థితులు వచ్చాయి మనకి. ఏంటి? నేను ఈ దేహమే అనే భావన కాని వదిలేసామంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. చిత్తము చలించుటయే సంసారము. అది నిశ్చలంగా ఉండుటే మోక్షము. చిత్తము గతాన్ని లోడుకుంటూ ఉంటుంది, లేదంటే భవిష్యత్తును లోడుకుంటూ ఉంటుంది. అది చలిస్తూ ఉంటే సంసారం. అంటే అవన్నీ ఆలోచిస్తూ ఉంటే సంసారం. అవేమి ఆలోచించకుండా వర్తమాన స్థితిలో ఉంటే అదే మోక్షము. ఆత్మ విచారణయే గొప్ప పుణ్యము. పావన కార్యములో కల్లా పావనము. నువ్వు చేయాల్సిన గొప్ప పుణ్యం ఏంటి అంటే ఆత్మ విచారణ. ఇక్కడంతా చూడండి, మిమ్మల్ని భజన చేయమనరు, హోమాలు చేయమనరు, యజ్ఞాలు చేయమనరు, జపాలు చేయమనరు. కేవలం ఆత్మ విచారణే సాధన. ఇవి రెండే చెప్తారనమాట రమణ మహర్షి. ఇంకా ఏ విషయాల గురించి చెప్పరు. ఆ దేవుడికి మొక్కు తీర్చు, ఈ దేవుడికి మొక్కు తీర్చు, ఇవన్నీ కూడా ఆయన చెప్పడు. ఆయన చెప్పేది ఏంటంటే సాధన, నువ్వెవరో తెలుసుకో. ఇవి రెండే చెప్తాడనమాట. ఆత్మ విచారణే గొప్ప పుణ్యము. పావన కార్యక్రమాలలోకెల్లా పావనము. అదే గొప్పది. అజ్ఞాని ప్రపంచాన్ని, వస్తువులను, వ్యక్తులను, సంఘటనలను నిజమేనని నమ్మి మనసులో రాగద్వేషాలు పెంచుకొని అశాంతికి గురి అగును. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఈ ప్రపంచాన్ని, వస్తువులను, వ్యక్తులను, సంఘటనలు జరిగేవన్నీ నిజమని నమ్మి రాగద్వేషాలు పెంచుకొని అశాంతికి గురి అవుతూ ఉంటారు. అదే జ్ఞానం అయితే ఈ క్షణం చిత్తం క్షణం మాయ అని చెప్పి అవన్నీ ఎక్కడికక్కడికి వదిలేసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం జరుగుతుంది. జ్ఞాని ఇదంతా కల్పనయేనని మనసును రాగద్వేషాలకు అతీతంగా ఉంచి ప్రశాంతంగా ఉండును. ఏంలా అవన్నీ మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, మనల్ని అన్నోడికి ఏం బాగుంటాడు, మనమే దిగులు పడిపోయి అనారోగ్యం తీసుకొచ్చుకుంటాం. అవి ఎక్కడికక్కడికి వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏ బాధ ఉండదు. కాకపోతే ఆ వదిలేయడం అనేది, ఆ అహం, ఆ నేను అనేది అంత తేలిక కాదు. కానీ సాధన ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనం నెమ్మదిగా వదిలేయచ్చు అనమాట. దీనికి ఒక ఉదాహరణగా ఒక కథ చెప్తారనమాట. ఏమంటే గురువు గారు శిష్యుడికి చెప్తూ ఉంటారు, ఒరే ఎక్కడ వదిలేయరా, దాన్ని మోయకూడదు, బరువు మోయకూడదు, పట్టుకొని ఉండకూడదు అని. మనకు అంత ముందు ఒక ఆవిడ కాలువ దాటించడం ఉంది కదా, అలాగే ఇది కూడా ఇంకొక కథ అనమాట. అంతేనే, ఎంత చెప్పినా గాని ఆ శిష్యుడికి అర్థం కాదు. అప్పట్లో అనుభవపూర్వకంగా చెప్పేవాళ్ళు. శిష్యులకి జ్ఞానబోధ అనుభవపూర్వకంగా ఉండేది. వీడికి ఎలా చెప్పినా అర్థం కావట్లేదు, ఎక్కడికక్కడికి వదిలేయాలిరా అని అంటే
అందుకని గురువు గారు ఏం చేస్తారంటే శిష్యుడి కన్నా కాస్త ముందుగా పరిగెత్తి ఒక చెట్టును కౌగలించుకొని, అయ్యో నన్ను చెట్టు పట్టేసుకుంది, నన్ను ఎవరైనా రక్షించండి, విడిపించండి నన్ను అని అరుస్తూ ఉంటాడు. ఈ శిష్యుడు బిత్తరపోయి పరిగెత్తుకుంటా పోయి చూస్తాడు. గురువు గారు చెట్టు పట్టుకోవడం ఏంటి, చెట్టు మనల్ని పట్టుకోదు కదా, మీరేంటి చెట్టు పట్టుకుంటుందంటే, లేదురా ఈ చెట్టు నన్ను పట్టుకోనుందిరా, నన్ను రక్షించంటాడు. అదే వాడు చుట్టూతా అంతా చూసి, గురువు గారు చెట్టు మిమ్మల్ని పట్టుకోవాలా, మీరు చెట్టును పట్టుకున్నారు, మీరు వదిలేయండి అప్పుడు చెట్టు వదిలిపోద్ది అంట. ఇదేరా పొద్దున్న నుంచి నీకు చెప్తున్నది, విషయాలన్నింటినీ నువ్వు పట్టుకొని ఉన్నావు, అవి నిన్ను పట్టుకోలేదు, వాటిని నువ్వు పట్టుకొని ఉన్నావు, వాటిని వదిలేసేయి అని చెప్తాడనమాట. అంటే అనుభవపూర్వకంగా. నాకు ఇలాగే ఫస్ట్ లో అప్పటికి ఇంకా మాకు ధ్యానం క్లాసులు లేవు. పత్రిజీ గారు వచ్చి తిట్టి వెళ్ళిన తర్వాత, ధ్యానం అంటే తెలియదని తిట్టి వెళ్ళిన తర్వాత అంత పెద్ద ధ్యానం క్లాసులు లేవు. వారానికి ఒక రోజు చెప్పేవాళ్ళు మాకు, మా గురువు గారు వాళ్ళు. లేదంటే మాకు ఎప్పుడు చూస్తే అప్పుడు వెళ్తే చెప్పేవాళ్ళు అనమాట. ఒక రోజు నేను ధ్యానం చేస్తూ ఉంటే ఈ 5,000 సందుల్లో నుంచి ఈ లోపల వైపుకు భయంకరమైన ఆకారాలు ఉన్నాయి, వెనక వైపుకు వచ్చి వాటి తోకలు తెల్లగా ఉన్నాయన్నమాట. ఈ తోకలు గుంజుతూ ఉన్నాయి, ఇటువైపు భయంకరమైన ఆకారాలు ఇంతింతలా ఉండేసరికి అటువైపుకి వెళ్ళలేకపోతున్నాయి. అప్పుడు నా మనసులో ప్రశ్న వచ్చింది, అవేంటో తెలుసా అని. మాకేంటంటే బిగినింగ్ లో ధ్యానంలో ఏం కనిపిస్తున్నా గమ్ముగా చూస్తూ ఉండమంటారు, క్వశ్చన్ వెంటనే వేయమని చెప్పరు. ఎందుకంటే నువ్వు ఎరుకలోకి వచ్చి క్వశ్చన్ వేసా అంటే ఎనర్జీ లెవెల్ పడిపోద్ది. ఎనర్జీ లెవెల్ పడిపోయిందంటే కనిపించే దృశ్యం నీకు కనుమరుగైపోద్ది, మాయమైపోద్ది. నిజంగా అయితే అది మాయం అవ్వదు, అది ఉండేది వేరే డైమెన్షన్, నీకు కనిపించేటిది. నువ్వు ఆ డైమెన్షన్ నుంచి కిందకు వచ్చేసావు. ఎరుక అనేది వచ్చింది, మెలకు అంటే ఆలోచన అనేది వచ్చింది కాబట్టి ఆ డైమెన్షన్ నుంచి కింద డైమెన్షన్కి వస్తాం, అందుకని కనిపించదు అనమాట అది. అంటేనే గమ్ముగా చూస్తూ ఉండమంటారు. నేను అలా చూస్తూ ఉన్నాను. అవేమో వెనక నుంచి గుంజుతున్నాయి, అటు పక్కకి పోలేకున్నాయి, ఇటువైపు అంతా లావుగా ఉండేసరికి. లోపల నుంచి క్వశ్చన్ వస్తుంది, అవేంటో తెలుసా అని. తెలీదు అని ధ్యానంలోనే అడ్డంగా తలూపా, ఆ లోపలే, బయటికి ఏం కాదు. అంతనే అప్పుడు అవి అరిషడ్ వర్గాలు అంటారు వాటిని అని, ఆ పదం వినడం అప్పుడే. అంటే అని మనసులో అనుకున్నా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని వచ్చింది. వాటి వివరణ తెలియదు. కామం అంటే ఇది ఒక పిక్చరు, క్రోధం అంటే ఇది, మదం అంటే ఇది, మాత్సర్యం అంటే ఇది అని వరుసగా ఈ 6 గురించి మన టీవీ ఎలాగైతే వస్తుందో అలా వాటిని చూపించడం జరిగింది. నాకు అర్థమైంది అనుకున్నాను, నా విజన్ వెళ్ళిపోయింది. మా రేవతి మేడం గారికి వెళ్ళి చెప్పాను అనమాట, ఇలా వచ్చిందని. మా గురువు గారికి మేడం గారికి చెప్పాను, ఇలా వచ్చింది మేడం అని. మేడం నాకు అంతా బాగా అర్థమైంది, ఇంతకుముందు అవి తెలియలేదు, అర్థమైంది, కానీ అవి ఎందుకు గుంజుతున్నాయో నాకు అర్థం కాలేదు మేడం అన్న. అప్పుడు మేడం గారు చెప్పారు, అవన్నీ నిన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నాయి, కానీ నువ్వు వాటిని పట్టుకోనున్నావు అని అన్నారు. అబ్బా, ఈ సూక్ష్మం నాకు అర్థం కాలేదు. అందుకే సరి అయిన గురువు కావాలి. నాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే నీకు కరెక్ట్ గా క్లారిఫై చేసామంటే అడుగులు తొందరగా ముందుకు పడతాయి. లేదంటే ఆ డౌట్ కాడే సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు అనమాట. అంటే ఆ అరిషడ్ వర్గాలు నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నాయి, కానీ నేను ఇంకా వాటిని పట్టుకొని ఉన్నాను. ఒక్కొక్కటి ఆత్మ విచారణ చేసుకున్నాను. కామము, కోరికలు అంటే నాకు ఇంకా కోరికలు ఉన్నాయి. అప్పుడు చిన్న వయసు అండి నాకు, ఇప్పుడు నా వయసు 57, అప్పుడు 34 జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా. కోరికలు అనేటివి ఉన్నాయి. క్రోధం అంటే ఏంటి, దీర్ఘకాలంగా ఉండేదాన్ని క్రోధం అంటారు. కామ, క్రోధ, లోభం, పిసనార్తనం, మాత్సర్యం, గుడిబోతనం, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి తరచి చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ వివరణ తెలుసుకున్నానో నెమ్మదిగా ఒక్కొక్కటిని సాధన చేసుకుంటూ వాటన్నింటిని ఒక్కొక్కటిని వదిలేయడం జరిగింది. వదిలేయడం అని అంటే అవన్నీ ఉంటాయి, అవసరమైతేనే, అవసరమైనటిది మాత్రమే బయట వస్తుంది. ఇప్పుడు పిల్లలు మాటినరు, వాళ్ళ మీద కోపడాలి. ఎలా ఉండాలి ఆ కోపం, మనలో ఎమోషన్ ఉండకూడదు, వాళ్ళు భయపడాలి, అలా ఉండాలి. మామూలుగా ఏంటంటే మనం ఎమోషన్ ఫీల్ అయిపోయి ఊగిపోతుంటాం. ఎమోషన్ ఎక్కువైపోయిందంటే లోపల టాక్జిన్స్ రిలీజ్ అవుతాయి. టాక్జిన్స్ రిలీజ్ అయ్యాయంటే అవి ఎక్కడొక్కడ చోట స్టోర్ అయ్యి అనారోగ్యం అనేది వస్తుంది. కాబట్టి అరిషడ్ వర్గాలని అణిచిపెట్టకూడదు. మళ్ళీ అణిచిపెట్టా అంటే ఎంత ఫోర్స్ గా అణిచిపెడితే అంత ఫోర్స్ తో పైకి లేస్తాయి.
వాటిని సహజ సిద్ధంగా వదిలేయాలి అని అంటే పూర్తిగా వదిలేయకూడదు మళ్ళా. ఎందుకంటే ఒక గెలాక్సీలో ఎమోషన్ బాడీస్ లేక వాళ్ళు భూమి మీదకి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని తీసుకెళ్లిపోయి వాళ్ళకి కడుపులు చేసి మళ్ళీ ఇక్కడ బిడ్డలు పుట్టాక బిడ్డల్ని తీసుకెళ్లిపోవడం జరిగింది. ఒకానొక టైంలో పల్లె ప్రాంతాల్లో, మన ఇండియాలో కాదు పల్లె ప్రాంతాల్లో వేరే దేశాల్లో ఎక్కువగా జరిగింది. ఆడవాళ్ళు మాయమైపోవడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కనిపించడం, వాళ్ళ బిడ్డలు కన్నాక మళ్ళీ బిడ్డలు మాయమైపోవడం. ఈ ఈ జరుగుతున్నదంతా పై వాళ్ళు చూస్తూ ఉంటారు. మన గెలాక్సీని అంతా పర్యవేక్షించే పరమ గురువులు ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైపోయి భూమి చుట్టూ ఎనర్జీస్ ని వాటిని గ్రిడ్స్ అంటారు అన్నమాట. ఆ గ్రిడ్స్ లో మార్పు చేయడం జరిగింది. అట్లా ఏంటి అని అంటే ఎమోషనల్ బాడీ కావాలి, మనకి ఎమోషన్స్ ఉండాలి, కానీ అవి ప్రకోపించకుండా సాధన ద్వారా మన చేతిలో మన గ్రిప్ లో ఉండేట్లు వాటిని చూసుకోవాలి. మనసులో గతం గురించి తలవరాదు, గతం యొక్క నీడ కూడా ఉండరాదు. గతంలో చేసిన పొరపాట్లు, చేసిన పనులు, ఆప్యాయతలు, ద్వేషాలు, భయాలు వేటిని పునశ్చరణ చేయకూడదు. అన్ని మట్టిలో కలిసిపోయేవే, తాత్కాలికమే. గతం గురించి ఒకవేళ నీవేమన్నా తలుచుకోవాల్సి వస్తే గతంలో జరిగిన మంచి విషయాలు గుర్తు చేసుకో. కీడు విషయాలు, నిన్ను ఇబ్బంది పెట్టే విషయాలు గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ ఎనర్జీస్ లాక్కొచ్చి పెట్టి మళ్ళీ అట్లాంటి పరిస్థితులే తయారై చేసేదానికి కారణం నువ్వే అవుతావు. కాబట్టి గతంలో చేసిన పొరపాట్లను, చేసిన పనులు కూడా వదిలేయాలి. ఆప్యాయతలు, ద్వేషాలు, భయాలు వేటిని పునశ్చరణ చేయకూడదు, అంటే గుర్తు తెచ్చుకోకూడదు. అవన్నీ మట్టిలో కలిసిపోయేటివే, తాత్కాలికమే. పరమశాంతి చెక్కు చెదరని ఆనందము. పొగడ్తలకు పొంగక, నిందలకు పొంగక ఉండుటే అహంకార రాహిత్యానికి గుర్తు. పరమశాంతి చెక్కు చెదరని ఆనందము. కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదా, పొగడ్తలకు పొంగక, నిందలకి పొంగక ఉండుటే అహంకార రాహిత్యానికి గుర్తు. నీకు అహంకారం లేకుండా ఉన్నావు అంటే పొగడ్తలకి పొంగిపోవు, నిందలకి కుంగిపోవు, అలా ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఆ స్థితి నిజంగా మనం గాని అనుభవిస్తూ ఉంటే ఈ మిగతా జనాల్ని ఆ ఎమోషన్ తో ఫీల్ అయ్యాలని చూస్తే మనకే నవ్వు వస్తుంది. మనం కూడా ఒకప్పుడు అలా ప్రవర్తించిన వాళ్ళమే. ఊరికే కసుగుసులాడుతూ, చిరాకు పడుతూ, వాళ్ళని వీళ్ళని జడ్జి చేస్తూ మనం కూడా అలా ఉండిన వాళ్ళమే. కానీ ఈ సాధనా మార్గంలో ఆ జ్ఞానం ఏదైతే అందుకున్న తర్వాత మన బిహేవియర్ మొత్తం మారిపోయాక ఆ అవతల వాళ్ళని చూస్తే వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాగా ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక గురు స్థానం తీసుకున్నా, ఒక గైడెన్స్ ఎవరికైనా ఇస్తున్నా రాళ్ళేసే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నన్ను ఎవరైనా తిట్టారని తెలిసిందనుకో ఒక నవ్వుతాను నేను. నవ్వితే వాళ్ళు వాళ్ళు అడుగుతారు, అదేంటి మేడం మిమ్మల్ని ఇలా అన్నారని అంటే మీరేంటి క్యాజువల్ గా తీసుకొని నవ్వుతున్నారేంటి అని అంటే నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నదాన్ని, ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను అంటే ఒక మెట్టు ఎక్కాను. వాళ్ళని చూస్తే నాకు ఎందుకు నవ్వు వస్తుంది అంటే ఏదో ఒక రోజు తెలుసుకొని ఈ స్థాయికి వస్తారు. వాళ్ళు చిన్న పిల్లల్లాగా కనబడతారు, వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళల్లో ఉండే ఆరుషడ్ వర్గాలు, ఆ చెడ్డ గుణాలు చిన్నపిల్లల చేష్టలు అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ కాకపోతే ఇంకో జన్మ. భగవంతుడు ఎప్పుడు కూడా బలవంతం పెట్టడు, నువ్వు ఈ జన్మలో ఇవన్నీ నేర్చుకోవాల్సిందే అని. ఆయన మనకి ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? మోక్ష స్థితి చేరుకునే వరకు. నీ ఇష్టం, ఎన్ని జన్మలు ఎత్తుకుంటావో ఎత్తుకో, ఎందుకంటే భరించేది నువ్వు, నాకేం సంబంధం లే. కానీ ఆత్మస్థితిలో మాత్రం హయ్యర్ కి అందుకోవాల్సిందే, అది మాత్రం కండిషన్. 100 జన్మల, 1000 జన్మల, 1,000,000 జన్మల చాయిస్ నీదే, కానీ చివరికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవాల్సిందే అన్నమాట. బాహ్య విషయములందు అనుకరించని మనసే ఆత్మాన్వేషణలో సరి అయిన పనిముట్టు. బాహ్య విషయములందు అనుకరించని మనసే ఆత్మాన్వేషణలో సరి అయిన పనిముట్టు. ఆ మనస్సునే నువ్వు హ్యాండ్ లో పెట్టుకోవాలి. ఆ మనసుని ఎప్పుడైతే స్తబ్దు చేస్తూ, ఎక్కడ అవసరమైతే అక్కడ ఆలోచన చేస్తూ పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకుంటావో అప్పుడే అసలైన స్థితి అన్నమాట. అనుకూలం అంటే మళ్ళీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి కాదు, వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి, అందరు బాగుండాలి.
జగత్తులోని విషయాలు ఎటువంటివంటే క్షౌరం చేసి తీసి పారేసిన జుట్టు లాంటిది. దానిని చెత్తబుట్టలో పడవేయక పరిశీలించడం, జగత్తును పరిశీలించడం ఒక్కటే. అంటే మన వెంట్రుకలతో పోలుస్తున్నాడు ఈ జగత్తులో జరిగే విషయాలు. మనం జుట్టు తీసేసి ఎలా అయితే పారేస్తామో ఈ జగత్తులో విషయాలు కూడా ఎక్కడికక్కడికి పారేయాలి. నువ్వు వాటిని అంటి పెట్టుకొని ఉన్నావు అనుకోండి, భారం అయిపోతుంది. భారం అయిపోయి అనారోగ్యం కింద వస్తుంది. అహం నశించిన తర్వాత కోరుట పొందుట అన్నవి ఉండనే ఉండవు. ఎప్పుడైతే ఈ అహం అనేది వెళ్ళిపోతుందో, ఈ నేను అనేది వెళ్ళిపోతుందో, నువ్వు సపరేట్ గా కోరుకోవడం, నేను కోరుకోవాలి, పొందాలి, అది కావాలి, ఇది కావాలి అనేది ఏది ఉండదు. ఏది వస్తే అది దాన్ని హ్యాపీగా అనుభవిస్తూ వెళ్ళిపోవడమే. ముక్తి అనగా సంసారం నుండి పారిపోవటం కాదు, అహంను నశింపు చేసి ఆత్మానుభవం పొందటమే. ముక్తి అంటే సంసారాలు వదిలేయడం కాదు, ఈ అహాన్ని నశింపు చేసి ఆత్మానుభవం. ఎప్పుడు ఆత్మతో మనం రమిస్తూ ఉండాలన్నమాట. ఆంజనేయ స్వామి రామనామంతో ఎలా అయితే రమిస్తూ ఉంటాడో అలా మనం ఆత్మానంద స్థితిలో ఉండాలన్నమాట. ఈ 4 పాయింట్లు చెప్పేసిన తర్వాత ఆంజనేయ స్వామి గురించి ఒక చిన్నది ఒకటి చెప్తాను. జ్ఞానికి గుర్తు సమత్వమే, నిరంతరం ఆత్మ విచారణ బ్రహ్మచర్యము. జ్ఞానికి గుర్తు సమత్వం, ఎప్పుడు సమత్వ భావంతో ఉంటాడు, నిరంతరం ఆత్మ విచారణ చేసుకుంటూ బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే పెళ్లి కాకుండా ఉండడం కాదు అక్కడ. బ్రహ్మంలో చరించేవాడు బ్రహ్మజ్ఞాని ఎవరంటే బ్రహ్మంలో అనుక్షణం చరించేవాడు. అంటే ఆ బ్రహ్మ స్థితిలో, ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండేవాడిని బ్రహ్మచారి అని అంటారనమాట. కేవలం ఆత్మకు సంబంధించిన జ్ఞానం పొందితే లాభం లేదు, ఆత్మానుభవము పొందనంత వరకు అది అజ్ఞానమే. కేవలం ఆత్మకు సంబంధించిన జ్ఞానం పొందితే లాభం లేదు. ఇప్పుడు మనం అంతా చెప్పుకుంటూ ఉన్నాం, ఇది లాభం లేదు. ఆత్మానుభవం పొందనంత వరకు అది అజ్ఞానమే. అంటే విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆచరించకపోతే అది నీ యొక్క అజ్ఞానమే. ఇప్పుడు ఇన్ని పాయింట్లు చెప్పుకున్నాం. మెయిన్ ఇన్ని పాయింట్లు ఏంటంటే అక్షర వర్గాలను వదిలేసి ఆ మనస్సును నాశనం చేసి ఆత్మానుభవం పొందడమే. రకరకాల ఉదాహరణలు చెప్తూ ఉన్నారే కానీ మెయిన్ అయితే ఆ 3 అన్నమాట. అహం లేకపోతే ఏమీ లేదు, అహంను నాశనం చేయటే మన జీవిత పరమావధి. అహం నశిస్తే ముక్తే. ఈ పాయింట్ ఇందాక కూడా వచ్చింది. జీవితంలో అన్ని బాధలకు కారణం అహం. అహం జనన మరణ చక్రాలను పరిభ్రమించుచున్నది కావున అహంను సమూలంగా నిర్మూలించాలి. మనం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికి కారణం ఏంటయ్యా అంటే ఈ అహమే అన్నమాట. కాబట్టి ఈ అహాన్ని, అహం అంటే అక్కడ పొగరు కాదు, నేను అనే భావన, ఈ నేను అనే భావాన్ని నువ్వు నిర్మూలించాలి. ఇక్కడికి ఈ రోజుతో ఆపుకున్నాము. ఇందాక ఆంజనేయ స్వామికి సంబంధించింది ఒక చిన్నది చెప్తాను. మా గురువు గారు చెప్పారు ఇది. రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అన్ని రోజుల తర్వాత కలుస్తారు కాబట్టి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు రాముడికి సీతకి. ఆ రాముడు బాగా అలిసిపోయి ఉంటాడు, అడవి నుంచి రావడం, ఉదయం నుంచి అంతా కార్యక్రమాలు ఉంటాయి కదా, రాజు కాబట్టి అభ్యంగ స్నానాలని వాళ్ళు వీళ్ళు వచ్చి పలకరించడం, అన్ని కార్యక్రమాలు, బాగా అలిసిపోయి ఉంటాడు. ఇంకా రాత్రి అవ్వదు. అలిసిపోతే రాముడు ఆవులిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామికి వాళ్ళ అమ్మగారు చెప్తారో నాకు అంత గుర్తు లేదు. ఆంజనేయ స్వామికి ఏమని తెలుస్తుంది అంటే ఆవులు ఇచ్చినప్పుడు ఆత్మ బయట వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ బాడీ పడిపోతుంది అని ఎవరో చెప్పుకుంటారు. ఈ రాముడు ఏంటంటే ఆవులిస్తూ ఉంటాడు. ఆవులిస్తూ ఉంటే ఈ ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, ఆయన నోటి ముందు చిటికేస్తుంటాడు. ఇప్పుడు కూడా మనకి చూడండి, చిన్న పిల్లలు కానీ ఆవులిస్తుంటే మన పేరెంట్స్ పక్కనే ఉంటే చిటికి వేస్తాం. ఎందుకు వేస్తామో తెలియదు. ఈ ఆంజనేయ స్వామి చిటికేస్తూ ఉంటాడు. ఎందుకని? ఆ రాముడి ఆత్మగానే లోపల నుంచి ఆవులు ఇచ్చినాడు బయట వెళ్ళిపోయిందంటే ఈ దేహం పడిపోతుంది, రాముడు లేకపోతే నేను ఉండలేను కదా అని చెప్పి ఆ రాముడికి చిటికేస్తూ ఉంటాడు. సరే, రాత్రి అయిపోతుంది, వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినప్పుడు సీతాదేవి రాముడు వెళ్ళి మంచం మీద కూర్చుంటారు. కూర్చున్నప్పుడు రాముడు క్యాజువల్ గా అమ్మ మీద చేయి వేస్తాడు. చేయి వేసేసరికి అమ్మవారు రాముడి మీద చేయేస్తారన్నమాట. చేయేస్తే రాముడు ఇష్ అంటాడు. ఆవిడకి అర్థం కాదు, ఏంటి అని సైగ చేస్తుంది. సైగ చేస్తే అప్పుడు కింద చూపిస్తాడు అనమాట.
కింద ఏముందా అని చూస్తే 4 మంచం కోళ్ళు ఉంటాయి కదా, ఒక మంచం కోడి దగ్గర సూక్ష్మ రూపంలో ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడు. ఆమెకు అర్థం కాదు, ఇదేంటి వీడేంది ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అని. అందుకనే ఎందుకు వచ్చాడు అని అంటే నవ్వుతాడు అనమాట రాముడు. అప్పుడు సీతాదేవి పిలిస్తే రాయట ఆంజనేయ అంటది. వస్తాడు, పెద్ద రూపం తీసుకొని వస్తాడు. ఎందుకంటే అష్టసిద్ధులు ఆంజనేయ స్వామికి కరతలామలకం అనమాట. అంతనే వచ్చిన తర్వాత అడుగుతుంది, ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు అని అంటే, అమ్మ రాము రాముడు ఉదయం నుంచి అలసిపోయాడు, ఆయన చిటిక కూడా వేసుకోవట్లేదు, ఆవులిస్తూనే ఉన్నాడు. రాముడు ఆవులిస్తే చిటికేయడానికి నేను ఉండాలి కదా, అందుకని ఇక్కడ కూర్చొని ఉన్నాను అని అంటాడు. అప్పుడు సీతాదేవి నవ్వి, అసలు రాముడు అంటే ఏమనుకుంటున్నావు అంటది. అని అంటే ఈయనే కదా రాముడు అని అంటే, అప్పుడు అమ్మవారు అసలు ఈ సృష్టి అంటే ఏంటి, రాముడు అంటే ఏంటి, ఈ మనమందరం సృష్టిలో ఎలా వస్తాము, యుగాలు మొత్తం ఆ నైట్ అంతా కూర్చొని ఆంజనేయ స్వామికి బోధ చేస్తుంది. బోధ చేసేసరికి అంటే అప్పటికి ఆ రామాయణంలో 28వ మహాయుగం జరుగుతూ ఉంటది. వేరే కల్పం మనకు చెప్తారు కదా, మహాయుగము మన్వంతరము, కల్పము, ఇవన్నీ వస్తాయి మనకి. ఇన్ని మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం, ఇన్ని మన్వంతరాలు కలిపితే ఒక కల్పము. ఒక కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు, దానికి రెట్టింపు విష్ణువుకి, ఆయనకి రెట్టింపు శివుడు, వాళ్ళకి రెట్టింపు లలితాదేవి, అట్లా అదంతా వస్తుంది అనమాట. అదంతా చెప్తది. ఇప్పుడు ఈయన 28వ రాముడు, ఇప్పుడు 28వ మహాయుగం జరుగుతోంది. 28వ రాముడు అంటే అసలైన రాముడు వేరే ఉన్నాడు. ఈ ఎంత జన్మలు తీసుకుంటూ, ఆత్మ జన్మలు తీసుకుంటూ వస్తూ ఉన్నటువంటిది అని ఆ వివరణ అంతా చెప్తుంది. చెప్పేసరికి ఆంజనేయ స్వామి వెళ్ళిపోతా ఉంటాడు. ఏమిరా వెళ్ళిపోతున్నావు, ఏం సమాధానం చెప్పకుండా అంతా ఇనేసి వెళ్ళిపోతున్నావు అని అంటే, రాముడు అంటే ఈయనే, ఈ దేహమే అని అనుకున్నాను, రామతత్వం అనేది ఇంకోటి ఉంది అనేది మీరు నాకు ఎప్పుడైతే చెప్పారో, ఈ దేహంతో నాకేం పనమ్మా, ఆ రామతత్వం కావాలి నాకు, నేను తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోతాడు అనమాట. అట్లా ఏంటి అంటే, మనం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, ఎప్పటి వరకు ఆత్మతత్వంలో అనుభవం పరకంగా, అనుభూతి పూర్వకంగా ఆత్మస్థితిలో ఉన్నంత వరకు, అంటే దేవుడిలో ఐక్యమైపోవడం అని చెప్తారు మనకి. ఐక్యమైపోయే వరకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాము. దేవుడిలో ఐక్యం కావాలంటే ఇది 3rd డైమెన్షన్. ఇంకా ఇప్పటి వరకు సైన్సే 11 డైమెన్షన్లు కనుక్కుంది. మన పూర్వీకులు అంటే మన ఋషులు వాళ్ళు చెప్పేది చాలా డైమెన్షన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒత్తారుగా 27 డైమెన్షన్ల వరకు సైన్స్ చెప్తుంది. కరాఖండిగా 11 డైమెన్షన్లు కనుక్కుంది. ఒక్కొక్క డైమెన్షన్ లో మళ్ళీ మనం జన్మలు ఎత్తుతూ, కాబట్టి ఈ దేహాలు ఉండవు, ఈ భౌతిక దేహాలు ఉండవు, అక్కడ వేరే బాడీస్ ఉంటాయి. అవన్నీ ఎత్తుతూ వెళ్ళి 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 ఎప్పుడుకో ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందో మనం చెప్పలేమన్నమాట. అంటే వాళ్ళు ఎదిగే స్థితిని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, సమాజంలో ఉండే పరిస్థితుల్ని బట్టి ఇవన్నీ కౌంట్ అవుతాయి. మనం ఎదగాలి అని అంటే ఇవన్నీ కౌంట్ అవుతాయి. కాబట్టి ఇంత మంచి జ్ఞానం మనకి గొప్ప గొప్ప గురువులు ఇచ్చారు. కాబట్టి రమణ మహర్షి, సాయిబాబా, జిల్లేళ్ల మమ్మూడి, స్వామి సమర్థ, మనకి ఎంతో మంది ఉన్నారు. గజానన మహారాజు, నృసింహ సరస్వతి స్వామి, ఇట్లా బొచ్చడి మంది ఉన్నారు. మనకి ఇటువైపు కన్నా కూడా ఉత్తరాదిలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మన వైపు ఉన్నారు, కాకపోతే మనకి తెలియడం లేదు. ఆంధ్ర యోగులు బుక్ కానీ చదివారంటే మీరు కొన్ని వందల మంది యోగుల గురించింది దాంట్లో. నేనైతే ఆశ్చర్యపోయా. అసలు 3 ఎడిషన్స్ ఉన్నాయి. అవి కొన్ని వందల మంది జీవితాలు ఉన్నాయి. అవి చదివి ఇన్స్పైర్ అయ్యా. వీళ్ళు ఏ సౌకర్యాలు లేకపోయినా ఇన్ని గంటలు ఎలా సాధన చేశారు. మనకు అన్ని సౌకర్యాలుండి, ఏసీలు ఉన్నాయి, కుర్జీలు ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నియమ నిబంధనలు ఏమీ లేవు, కండిషన్లు లేవు. నీ పాడి నువ్వు హాయిగా నీకు 5 నిమిషాలు కుదిరినా ధ్యానం చేసుకోమని చెప్తున్నారు. ఇంత వసతి అనుకూలం ఉంటే కూడా మనం చేయలేకపోతున్నామే. వాళ్ళకి ఏమీ లేవు. అడవుల్లో ఆ రాతి బండల మీద మట్టి నేలలో కూర్చోవాలి, సరిగ్గా వసతులు ఉండవు, తిండి ఉండదు, నీళ్లు ఉండవు. అయినా కానీ వాళ్ళు సాధన చేసి అత్యున్నత స్థితికి చేరారు. మనం ఎందుకు చేయలేము అని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను గంటలు సాధన పెంచుకునేదాన్ని అన్నమాట. మా గురువు గారు కూడా అలాగే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కనపడుతున్నారమ్మా, వాళ్ళు చెప్పేది వినపడట్లేదమ్మా అంటే,
పెంచు, సాధన పెంచు, ఇంకో గంట పెంచు, వాళ్ళు చెప్పేది వినపడే వరకు పెంచు. ఆ తర్వాత ఫస్ట్ లో మనకేంటి సాధనలో, నాకైతే నా అనుభవ పూర్వకంగా అయితే నాకు ఫస్ట్ లో ఆయుధాలు కనిపించేది. వాళ్ళ ఆయుధాలు ఇప్పుడు త్రిశూలం కనిపించింది అనుకోండి, ఇది ఎవరిది అని అనుకోగానే శివుడిదైతే శివుడు కనిపించేవాడు, అమ్మవారిదైతే అమ్మవారు కనిపించేది. ఫస్ట్ లో అలా వచ్చేది. ఆ తర్వాత రూపాలు కనిపిస్తా వచ్చాయి. ఆ తర్వాత జ్యోతి స్వరూపి రూపమేం కనిపించదు, సాకారం నుంచి నిరాకారానికి వచ్చేసింది అనమాట. ఆ నిరాకారం కనిపించినా కూడా ఎనర్జీ లెవెల్ తెలిసేది. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరో మాస్టర్స్ వచ్చారు అనే ఎనర్జీ లెవెల్ తెలిసేది. ఆ తర్వాత వేడి రూపంలో తెలిసేది, అంటే అనుభూతి పరంగా. ఆ వేడిని బట్టి ఏ భగవంతుడు అనేది అర్థమైపోయేది, వాళ్ళ ఎనర్జీ లెవెల్ బట్టి వాళ్ళు ఎవరనేది అర్థమైపోయేది. ఇంకా ముందుకు పోయేసరికి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో కూడా మనకు అర్థమైపోతుంది. ఎవరొచ్చారు, రూపం ఏముండదు, అనుభూతి కలగాడ ఏముండదు, కానీ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు, ఏ మాస్టర్ వచ్చారు అనేది కూడా అర్థమైపోయేది అనమాట. అట్లా మనం ఏంటంటే సాధన బాగా చెయ్యాలి. ఏదో 1 గంట 2 గంటలు చేసి నాకు అవి రాలేదు ఇవి రాలేదంటే కుదరదు. మినిమం రోజుకి 10 గంటల నుంచి 12 గంటలు, ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ టైం గాని సాధన గాని చేస్తే తొందరగా మనం మెట్లెక్కడం జరుగుతుంది అన్నమాట. ఓకే మాస్టర్స్, మీరందరూ కూడా చక్కగా సాధన చేసి మంచిగా ఉన్నత స్థితిలోకి వస్తారని ఆశిస్తున్నాను. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. ఓకే మాస్టర్స్, మేడంతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఓకే అమ్మా, చెప్పండి. బాగుంది మేడం క్లాస్. కానీ మేడం రోజుకి 10 అవర్స్ అంటే అది సాధ్యం అవుతుందా మేడం? అంటే జాబ్ చేసే వాళ్ళకి అవ్వదు కదా మేడం. అంటే వాళ్ళు సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మా గురువు గారి దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత 15 రోజుల్లో నాలో మార్పు బయట వాళ్ళు చూశారు. చూసి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయికి ఏం చెప్తున్నారో నాకు కూడా అదే చెప్పండి అని అన్నారు. అని అంటే ఆ అమ్మాయి చదువుకుంది, ఆ అమ్మాయి నేర్పించినవన్నీ నీకు రావు కదా, నీకు చదువు లేదు కదా అని చెప్పి అంటే ఒక మంత్రం రాసిచ్చారు, ఇది అనుకోమ్మా చాలని. అన్న మామూలుగా నాకు చెప్పినట్టు చెప్పడానికి నాకు వీలు కాదు, నాకు టిఫిన్ అంగడి అని అంటుంది అనింది అనమాట ఆవిడ. అని అంటే ఎన్నింటికి లేస్తావు, ఎన్నింటికి పడుకుంటావు అని అంటే చీకటితో 4కి లేస్తాను, పడుకునేసరికి రాత్రి 12 అవుతుంది అని అంటే 12 నుంచి 4 దాకా ఖాళీనే కదా నువ్వు అన్నాడు. నిద్రని కూడా ధ్యాన స్థితిగా మార్చుకోవాలి. అది ఎలా అంటే నువ్వు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి నీ భావన మార్చకుండా అలాగే వెనక్కి పడుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని చేతులు అలాగే లాక్ చేసుకొని పడుకుంటే నిద్దట్లో నువ్వు పక్కకి వెళ్ళే వరకు నీకు ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఓకే ప్రాక్టీస్ చేయండి. ఈజీ టెక్నిక్ అది. ఎంత ఈజీ టెక్నిక్ అంటే మీరు ఒకవేళ నిద్దట్లో మెలకు వచ్చింది అనుకోండి, వెంటనే పక్కకు మళ్ళకుండా గమనించుకోండి మీ బాడీని. లోపల సముద్రం ఎట్లా హోర్ ఉంటుంది, అలా పరవళ్ళు తొక్కుతూ ఉంటది లోపల ఎనర్జీ. ఎందుకంటే మనస్సు లేదు కదా ఇంకా అక్కడ. ఇదైతే మనస్సు పనిచేస్తూ ఉంటే ఎనర్జీ వస్తూ పోతూ ఉంటుంది, ఆలోచన వచ్చినప్పుడు కట్ అయిపోతుంది. అక్కడ నిద్దట్లోకి వెళ్ళిపోయాం, సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోయాం, మనస్సు ఇంద్రియాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. కానీ నీ భావన ఏదైతే ఉందో ఆ ఫ్లో అనేది కట్ అవ్వదు. అట్లా ఎక్కడికక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం మీదే వేరే ఆలోచన లేకుండా దాని మీదే ఏకాగ్రత పెట్టు, అది ధ్యానమే. మనస్సును పరిపరి విధాలు పోనివ్వకుండా ఒక దాని మీదే పెడితే అది కూడా ధ్యానమే. ఇప్పుడు మనకి సూర్యుడి రేసు భూమి మీద అంతా పడుతూ ఉంటాయి, నీకు కాగితాలు ఉంటాయి, కాలిపోతాయా? కాలవు. అదే పొద్దున్న తీసుకొచ్చి పెట్టావనుకో ఆ కిరణాలన్నీ ఏకీకృతం చేయంగానే అది కాలిపోతుంది. అలా నువ్వు చేసే పని మీద నీ మనసు ఏకాగ్రత పెట్టావు అంటే అనంతమైన శక్తి రిలీజ్ అవుతుంది. ఓకే. మొన్న క్లాస్ లో కూడా చెప్పింది అది. అంట్లు తోమేటప్పుడు సైలెన్స్ లో ఉండి చేసుకోండి, బట్టలు ఉతికేటప్పుడు సైలెన్స్ లో ఉండి చేసుకోండి, అలాగే ఇల్లు చిమ్మేటప్పుడు అలాగే సైలెన్స్ లో ఉండి చేసుకోండి. ఎనర్జీ ఫ్లో వస్తూనే ఉంటుంది. కేవలం కూర్చొని చేసేదే కాదు ధ్యానము.
ఓకే మా. నువ్వు పని చేసుకుంటూ కూడా ఆ ధ్యాన స్థితిలో ఉన్నావంటే ఎనర్జీ ఫ్లో వస్తూనే ఉంటుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ మా.